భీమవరం మానవతా సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో శనివారం హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు పెన్వత్స రామ్మోహన్ వర్మ, కార్యదర్శి వేమూరి రాంబాబులు మాట్లాడుతూ హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తూ ఉన్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, దాతలు వారికి పౌష్టికాహారం అందించడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ఈ నెల పౌష్టికాహారానికి సౌజన్య సహకారం అందించిన మానవతా సంస్థ సభ్యురాలు కలిదిండి పద్మావతికి అభినందనలు తెలిపారు. 30 మంది హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారంగా పప్పు దినుసులు, వంట నూనె, డ్రై ఫ్రూట్స్ కిట్లుగా అందించారు. సంస్థ చైర్మన్ పెద్దిరాజు వెంకటపతిరాజు సౌజన్యంతో బిర్యానీ ప్యాకెట్లు అందించామని సంస్థ కో చైర్మన్ కార్మూరి బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ సెంటర్ డాక్టర్ రాంబాబు, సంస్థ డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజు, కోశాధికారి జీకేవివి ప్రసాద్, ఉపాధ్యక్షులు కేవీఎస్ఎన్ రాజు, వాల్మీకి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ మెడిసిన్స్ వాడేటప్పుడు మరి బ్యాలెన్స్ డైట్, పౌష్టికాహారం కనుక లేకపోతే ఈ మందులు ప్రభావం కొన్నిసార్లు తలెత్తే అవకాశం ఉంది. ఎంత ఇంపార్టెంటో ఈ వ్యాధికి ఈ పౌష్టికాహారం కూడా అంతే ఇంపార్టెంట్. మరి చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు సరే వాళ్ళు సొంతంగా ఏదో కొనుక్కొని తింటారో, ఏదో ఫుడ్లు ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఇవ్వకుండా ఇవన్నీ మీరే ఇవన్నీ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినట్టునే ఇవన్నీ ఇక్కడ ఇంత కార్యక్రమం చేసి బ్యాలెన్స్కి మరింత మంది దాతలు కూడా రకంగా సక్రమంగా వినియోగించాలని. ఈ న్యూట్రిషన్తో పాటు వారు అబ్బాయి కలిపి వాళ్ళు చక్కగా ఫుడ్ బాక్స్ ఒకటి 2 బాక్స్ ఒకటి ఇస్తున్నారు. ఒకసారి చెప్పకుండా ఈ కార్యక్రమానికి ఈరోజు కలిదిండి పద్మావతి గారు ఆవిడ నరసింహపురం స్కూల్ హెచ్ఎంగా చేస్తారు. మరి వారి స్పాన్సర్తో ఇవాళ మీ అందరికీ కూడా ఈ పౌష్టికాహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మానవతా సభ్యులు ఇందులో పూర్తి బాధ్యత తీసుకుని ఆ కార్మూరి బాబు గారు కానీ, రాంబాబు గారు కానీ, ప్రసాద్ గారు అంతా కూడా మంచి చక్కగా మీకు ఏదైతే అవసరమో ఆ పౌష్టికారం అనేది నాణ్యమైనది ఏదో ఆర్డర్ చేయడం కాకుండా చక్కగా అదంతా కూడా కేర్ తీసుకుని శ్రద్ధగా ప్యాక్ చేసి మీకు చక్కని సంచులు వేసి మీకు ట్రావెలింగ్కి ఒక 50 రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మీరు వచ్చిన పర్సన్స్ ప్రతిసారి కూడా మేము 30 మందికి ఇస్తున్నాము, కరెక్ట్గా 30 మంది కూడా వచ్చి తీసుకోవాలి. రాకపోతే మటుకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే క్యాష్ వేయడం కాబట్టి మళ్ళీ ఒకసారి మేము ఐఎఫ్జీ కేఆర్ చెప్తున్నాం. ప్రతిసారి కూడా నాణ్యమైనటువంటి పౌష్టికారం ఉంటాయి కాబట్టి తీసుకోమని మా సంస్థ మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తుంది. మాకు ఈరోజు మరి స్పాన్సర్ చేసినటువంటి కలిదిండి పద్మావతి గారికి, ముఖ్యంగా మా ముద్రాజు వెంకటపతిరాజు వారి అబ్బాయి గోపీరాజు గారు ఫుడ్ స్పాన్సర్ చేశారు. వారికి కూడా ఒకసారి చెప్పడంతో వారికి కృతజ్ఞతలు. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం అంతా ఉండేది సమాజం. ఈ సమాజంలో నేను ఒక్కడే హ్యాపీగా ఉండగలను, మిగతా వాడితో సంబంధం లేకుండా అని ఎవరు అనుకోలేదు. ఇంత గొప్పవాడికైనా మిగతా వాడి సహాయం ఏదో ఒక రోజు అవసరం అవుతుంది. అంటే సమాజంలో ఉన్న మనం అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ మానవతా విలువలు పెంచుకుంటూ అందరూ ముందుకెళ్ళి అందరూ గెలవాలి. ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి తెలుసా మీకు? అంటే ఒక్క నిమిషం, ఒక సెకండ్ తేడాలో గోల్డ్ మెడల్ మిస్ అయిపోతాం. అలా ఉంటుంది. దగ్గర నుంచి మంచి ప్రముఖమైన క్రీడా ఇంటర్నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు రన్నింగ్ రేస్ ఒకటి. ఆ రన్నింగ్ రేస్లో మంచి క్రీడాకారులు అందరూ పరిగెడుతున్నారు. రన్నింగ్ రేస్ చేసేటప్పుడు పరిగెడుతూ ఆల్మోస్ట్ ఇదే విన్నింగ్ లైన్ అనుకుని ఇక్కడ ఆగిపోయి ప్యాంట్ కలర్ ఇంకో అతను ఉన్నాడు. అతను చెప్పాడు ఇతనికి బాట తిరిగిపోవడం వల్ల ఇక్కడ ఆగిపోయాడు. యాక్చువల్లీ విన్నింగ్ లైన్ అక్కడనే ఉన్నట్టు అలాగే ఉన్నాడు ఆయన. తర్వాత రెండోది ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకళ్ళ గెలుపు కోసం కూడా సహకరించాలి. అప్పుడు అందరం గెలుస్తాం. అంటే అలా కలిసి నువ్వు గోల్డ్ మెడల్ మిస్ అయిపోయావు కదా, తప్పుడు మార్గంలో గెలుపు కాకుండా ఉత్తమ మార్గంలో మనం మిగతా వాళ్ళతో పోటీ పడుతూ మిగతా వాళ్ళకి సహాయం చేస్తూ మనం కూడా గెలుపు సాధించాలి. అలాంటి గెలుపుకి, అలాంటి నైతిక విలువలకే అంతిమ విజయం. మేము మంచి నైతిక విలువలు అంటే ఏం పెద్దవి ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పను, నిజమేను, ఇలాంటి చక్క మనిషికి సహాయం చేస్తాను, అలాగే నైతిక విలువలు అంటే అవి మీ క్యారెక్టర్. మేమందరం మంచి విలువలతో ఇంప్రూవ్ చేసుకుంటామని. సంస్థ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను బ్యాక్ ఈ సంస్థలో మా తమ్ముడు ద్వారా జాయిన్ అవ్వడం జరిగిందండి. వెంకటరావు నాకు కజిన్ అవుతారు. వాట్సాప్ గ్రూప్లో ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నామండి. నాకు ఎప్పటి నుంచో ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైనా చేయాలని కోరుకుంది. ఎందుకంటే ఏదైనా ఒక అనారోగ్యం ఉందంటే అది తగ్గాలి అంటే అటువంటి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మనం సర్వీస్ చేస్తే
మనకి ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడతామన్నది మేము అమ్మా భగవాన్ ద్వారా నేర్చుకున్నామండి. ఒకసారి నాకు ఒక ప్రాబ్లం వచ్చిందండి. అప్పుడు అనుకున్నాను అనమాట అండి, గవర్నమెంట్ హాస్పిటల్లో పేద పిల్లలకి ఏదైనా చేయాలి అని ఒక సంకల్పం వచ్చిందనమాట అండి. ఆ సంస్థ సభ్యులు చేస్తున్న దానికి నాకు నిజంగా ఆ ఫొటోస్లో చిన్నపిల్లల్ని చూసి నాకు మనసుకి చాలా బాధ అనిపించింది అనమాట అండి. పిల్లలకి ఎప్పుడైనా కొంచెం ఒంట్లో బాగోకపోతేనే తల్లడిల్లిపోతాం కదా, అటువంటిది ఇంతమంది చిన్నపిల్లలు ఇలాంటి వ్యాధి ద్వారా బాధపడుతున్నారు, వాళ్ళకి ఊరటనివ్వడానికి మేమున్నాము అని సపోర్ట్ ఇవ్వడానికి ఒక గొప్ప సేవా సంస్థ ముందుకు వచ్చింది కదా అని నాకు చాలా ఆనందపడింది. అందుకే